హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ నిహారిక. ఈరోజు అయితే నేను కోవాక్సిన్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నానండి. సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హైదరాబాద్లో హైటెక్ సిటీలో హైటెక్స్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది కదా. సో అక్కడ అనేది ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది నడుస్తుందండి. సో అది వచ్చి మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ అక్కడ వచ్చి మనకి 40,000 మెంబర్స్ వరకు వ్యాక్సినేషన్ అయితే ఓన్లీ వన్ డే అనమాట. ఈ డ్రైవ్ వచ్చి 40 మెంబర్స్కి ఉంది. కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ వచ్చి మనకి 1400 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. సో మా ఇంట్లో అందరూ వేయించుకున్నారు. నాకు ఒకదానికి కుదరలేదు. సో ఇప్పుడు నేను వేయించుకోవడానికి వెళ్తున్నాను. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ నుంచి మనకి చాలా దగ్గర హైటెక్ సిటీ. సో బయట జనాలు చూసారా, కూరగాయల మార్కెట్లో ఎలా ఉన్నారు. అండ్ మార్కెట్కి అండ్ ఇంకొకటి కంపారిజన్కి చూపిస్తాను. మార్కెట్లో జనాలు ఎలా ఉన్నారు అండ్ బయట వైన్స్ దగ్గర ఎలా ఉన్నారో కూడా చూపిస్తాను చూడండి. సో ఓన్లీ 1 వరకే కదా. సో ఎక్కడ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి వైన్స్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారండి. చాలా ఎగబడిపోతున్నారనమాట వైన్స్ కోసము. చూడండి, వైన్ షాప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మాకు ఓన్లీ ఒక 10 మినిట్స్ ట్రావెల్ అనమాట. సో అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళే రూట్ అయితే చాలా బ్లాక్ అయిపోయింది అని విన్నామండి. సో అందుకోసమని మేము వేరే రూట్ నుంచి వెళ్దామని సో ఈ రూట్ నుంచి వెళ్తున్నాము. కొంచెం ట్రాఫిక్ అనేది అంటే ఇక్కడ నుంచి కొంచెం తక్కువ ఉందని చెప్పేసి అన్నారు. సో అందుకోసం షార్ట్కట్లో వెళ్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, యాక్చువల్గా చాలామంది చూడండి ఎంతమంది ఉన్నారో. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా నాకు తెలిసి వ్యాక్సినేషన్ కోసమే వస్తున్నారు. సో మ్యాక్సిమం అన్ని కార్సే ఉన్నాయండి. ఎందుకంటే బైక్స్ అంటే కొంచెం సేఫ్ కాదు కదా. సో అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ మేమొచ్చి బైక్ పైనే వెళ్దామని అనుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఐడియా ఉంది ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుందని. సో కార్‌లో వెళ్తే ఇంకా మనము స్లాట్ టైమ్ అనేది మిస్ అయిపోతామని చెప్పేసి, సో బైక్ పైన అయితే ఫాస్ట్‌గా వెళ్ళొచ్చని ఇంకా మాస్క్ అన్నీ పెట్టుకొని ఈ టైంకి రీచ్ అవ్వాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. హైటెక్ సిటీ దగ్గర అయితే ట్రాఫిక్ ఏం లేదు. జస్ట్ సిగ్నల్ దగ్గరే మనకు కొంచెం టైం పట్టింది. అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఫ్రీగానే ఉంది. హైటెక్ సిటీ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. సో హైటెక్ సిటీ నుంచి చాలా దగ్గర కదా హైటెక్స్ ఎగ్జిబిషన్. యాక్చువల్గా హైటెక్స్ ఎగ్జిబిషన్కి సంబంధించింది ఒక వ్లాగ్ ఒకసారి నేను చేశానండి. ఫర్నిచర్కి సంబంధించింది నా ఛానల్లో ఉంటుంది. సో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో అదే ఎగ్జిబిషన్లో ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది వేయించుకోబోతున్నాను. సో సెకండ్ టైం అనమాట నేను ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళటము. సో హైటెక్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ ఖమ్మం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మీరందరూ చూసారంటే అన్ని వెహికల్స్ దాని దగ్గర నుంచే వెళ్తున్నాయి. ఏమంటే అక్కడి నుంచే వెళ్తున్నాయి. ఇక్కడ సైడ్ ఏం వెళ్ళట్లేదు చూసారా. అంటే ఇంతసేపు మనకు కనిపించిన వెహికల్స్ అన్నీ వ్యాక్సినేషన్ కోసమే వెళ్తున్నాయి. అంటే 40,000 మెంబర్స్ వరకు ఉంది కదా. సో మ్యాక్సిమము చాలామంది వస్తారు. అండ్ ఫుల్ రష్ ఉంటుంది. సో ఎంత టైం పడుతుందో అనుకుంటున్నాం మేమైతే. సో వెళ్ళి చూద్దాము ఎంత టైం పడుతుందో. కాకపోతే జనాలు అయితే చాలా కనిపిస్తున్నారు. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది చూడండి. మొత్తము ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ. అండ్ మనకి వచ్చి స్లాట్స్ ఇచ్చారండి. యాక్చువల్గా నాకు వచ్చి 12 o'clock నుంచి 1 o'clock వరకు ఇచ్చారనమాట. సో ఆ టైంలో వెళ్ళాలి. ఆ టైంలో వెళ్తేనే వేస్తారు. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి, ఇదే వ్యాక్సినేషన్ సెంటర్. ఇది వచ్చి చాలా పెద్దగా ఉంటుందండి. ఒక్కొక్క హాల్ వచ్చి ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. మనకు మ్యారేజెస్ చేసే హాల్ కన్నా చాలా పెద్దగా ఉంటాయన్నమాట. సో ఇక్కడొచ్చి మనకి ఎగ్జిబిషన్స్ కూడా పెడతారు. సో ఇట్లాంటి పెద్ద పెద్ద హాల్స్ వచ్చి మనకి ఒక 7 ఉంటాయనుకుంటా అక్కడ. అండ్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటుందన్నమాట. చూడండి, చాలామంది వేసుకొని వెళ్ళిపోతున్నారు కూడా. సో అక్కడికెళ్ళేంత వరకు ఐడియా లేదండి. ఏ హాల్‌లో వ్యాక్సిన్ వేస్తారు? ఇంతమందున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏమో! ఎంతమంది అంటే నేను లైన్ ఉంటుందేమో అనుకున్నాను యాక్చువల్‌గా. మనము టెంపుల్స్‌కి వెళ్తే లైన్ ఉంటది కదా. అలా ఉంటదేమో. అందరిని ఒకే రోజు ఒకే దగ్గర మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. అంటే కోవిడ్‌కి ఇది కూడా కరెక్ట్ కాదు కదా అని అనుకున్నాం మేమైతే. సో అందరికి ఒకే రోజు బదులు అంటే కొన్ని డేస్ పెడితే కొంచెం రష్ అనేది ఎక్కువ ఉండదు కదా అని అనిపించింది. కాకపోతే ఫుల్ జనాలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు. అండ్ నాకు తెలిసి చాలామందికి కూడా తెలీదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 40,000 అంటే మాటలు కాదు. సో 40,000 అయితే రాలేరనిపించింది అక్కడికెళ్తే.
సో, అండ్ ఇంకొకటొచ్చి అక్కడ మెయింటెనెన్స్, ఆర్గనైజేషన్ అనేటివి గూడా చాలా బావుందండి. అంటే మనకెక్కడ కన్‌ఫ్యూజన్ లేదు. క్లియర్‌గా ఉందనమాట. సో, మనకి చెప్పడానికి కూడా చాలామంది ఉన్నారనమాట. ఏదైనా డౌటున్నా చాలా నీట్‌గా చెప్పి అంటే గైడ్ చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. సో, ఎట్ లాస్ట్ ఎంటర్ అయిపోయాం మనము. అండ్ ఎంటర్ అయిపోయి బైకయితే పార్క్ చేసేసి, ఇప్పుడు మనం హాల్ ఎక్కడో కనుక్కొని వెళ్దాము. మా హస్బెండ్ అయితే బైక్ అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నారండి. సో, నేను దిగేసి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. పార్కింగ్ మొత్తం ఇదంతా పార్కింగే అండి. చాలా పెద్దగా ఉంటుంది. సో, ఇంకా మేము లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఒక్కరిని టచ్ చేయకుండా కూడా మనము వెళ్ళి హ్యాపీగా వ్యాక్సిన్ వేయించుకొని రావచ్చండి. అంత బావుంది. నాకైతే నచ్చింది. ఈడ ఎంతమంది జనాలున్నా కూడా అంటే అందరూ అందరికీ ఐడియా ఉంది కదా! సో, అందుకోసమని ఎవరి జాగ్రత్తలో వాళ్ళున్నారు. సో, ఎవ్వరిని ముట్టుకోలేదు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసేయొచ్చనమాట. అండ్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మన హాల్ ఏంటో ఎక్కడి నుంచి వెళ్ళాలో అంటే మనం ఏ హాలో కనుక్కొని అక్కడి నుంచి వెళ్ళాము. అండ్ ఇది వచ్చి ఫుడ్ స్టాల్ అనమాట. ఫుడ్ కోర్ట్. యాక్చువల్‌గా అందరికీ కాదనుకుంటున్నా. ఓన్లీ వాటర్ బాటిల్స్ ఒక్కటి అందరికిస్తారు. ఫుడ్ మాత్రము ఓన్లీ అక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా! సో, వాలంటీర్స్‌కి మాత్రమే ఫుడ్ అనేది అరేంజ్ చేశారని అనిపించింది. సో, అక్కడికి వెళ్ళి కనుక్కున్నాక మాకు హాల్ నంబర్ 1 ఆర్ 2లో వేస్తారు. అటు సైడ్ వెళ్ళండి అని చెప్పేసన్నారు. సో, మేము హాల్ నంబర్ 1 ఆర్ 2 కోసమని మళ్ళీ రిటర్న్ అంటే వెనక్కి తిరిగి వెళ్ళామండి. అక్కడ వచ్చి మనకి 2 అంబులెన్సెస్ కనిపిస్తాయండి. ఏదైనా ఎమర్జెన్సీ కోసమని అంబులెన్సెస్ అయితే పెట్టారక్కడ. అండ్ చూసారు కదా! ఇక్కడ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో. చాలా నీట్‌గా ఉందనమాట. అండ్ వీల్ చైర్స్ అంటే హాస్పిటల్‌కి సంబంధించినయి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా అక్కడ మనకి కేర్ తీసుకునేటట్టు అన్నీ మెయింటైన్ చేశారు. మెయిన్‌గా ఇది ఆర్గనైజ్ చేసింది కూడా ఓన్లీ మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రమే కదా! సో, వాళ్ళు హాస్పిటల్ వాళ్ళే కాబట్టి అన్నీ మెయింటైన్ చేశారు. సో, లోపలికి ఎంటర్ అవుతుంటే వాళ్ళు హాల్ నంబర్ 1 ఖాళీగా ఉంది. హాల్ నంబర్ 1లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి మాకు చెప్పారు. సో, అక్కడ లోపలికి వెళ్ళగానే అక్కడ మీకు చూసారా ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేశారు. అండ్ మనం స్లాట్ అయితే బుక్ చేసుకోగానే మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారండి. సో, మనకి ఎంట్రన్స్ దగ్గర క్యూఆర్ కోడ్ అయితే చూయించాలి. సో, దాన్ని స్కాన్ చేశాక, వెరిఫై చేశాక మనల్ని లోపలికనేది అలౌ చేస్తారనమాట. సో, క్యూఆర్ కోడ్ చూయించి మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ లోపలికి వెళ్ళాక వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళని ఒకవైపు అండ్ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళతో పాటు తోడుగా వచ్చిన వాళ్ళని ఇంకో వైపు పంపించారనమాట. సో, మా హస్బెండ్ వచ్చి వేరే సైడ్ వెళ్ళిపోయారు. అండ్ నేను వచ్చి ఇంకో సైడ్ వెళ్ళాననమాట. ఇక్కడ కాకపోతే ఇద్దరం ఒకే దగ్గర కలిసాము. ఎందుకు సెపరేట్‌గా పంపించారో నాకు ఐడియా లేదు. సో, మా హస్బెండ్ వచ్చి అటొచ్చాడు. నేనొచ్చి ఇటు సైడ్ నుంచి వచ్చాము. కాకపోతే లోపలికెళ్ళాక కలిసిపోయామనమాట. అండ్ చూడండి మీరు లోపలికెళ్ళాక ఎలా ఉందంటే ఎంత నీట్‌గా ఉంది. మనం సైడ్‌లో పట్టుకోకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. రష్ లేదు. అంటే తోసేది లేదు. ఏం లేదనమాట. అండ్ లోపలొచ్చి మనకి 500 వరకు పెట్టారంట అండి స్టాల్స్ లాగా వ్యాక్సిన్ వేసేవాళ్ళని. సో, మనకి ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతది. లోపలికెళ్ళగానే అతను చెప్పాడనమాట. అక్కడ ఖాళీగా ఉంది అక్కడికెళ్ళిపోండి అని చెప్పేసన్నారు. సో, అక్కడికెళ్ళి వెళ్ళగానే ఆడ ఎవ్వరు లేరు. వెళ్లి కూర్చోగానే మనకి వ్యాక్సిన్ అనేది ఏసి పంపించేశారు.
సో ఇది వచ్చి ఎగ్జిట్ అండి. ఇక్కడ నుంచి మేము బయటకైతే వచ్చేసాము. అండ్ ఫ్రీగా అంటే మేము చాలా ఫ్రీగా ఉంది. లోపల అసలు జనాలు ఎక్కువగా లేరు, అంటే జనాలు ఉన్నారు, బట్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. అండ్ సో ఎగ్జిట్ నుంచి మేము చాలామంది అక్కడ వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు. బట్ మేమైతే ఎక్కడ వెయిట్ చేయొద్దు, డైరెక్ట్ ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అనుకున్నాము. సో అందుకోసమని ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాము. కాకపోతే అక్కడ ఫ్రంట్ కొంచెం దూరం వెళ్ళగానే మనకి అక్కడ ఒక బోర్డ్ అనేది కనిపించింది. అక్కడ అందరూ అది బోర్డ్ పెట్టుకొని అంటే ప్లకార్డ్ లాగా ఉన్నాయి అనమాట. సో వ్యాక్సిన్ వేసుకున్నాము అని చూపించడానికి అనమాట. సో మేము కూడా ట్రై చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడ వచ్చి మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. 2 టైప్స్ అనుకుంటా, 2 or 3 టైప్స్ ఉన్నాయి. సో అక్కడ అంటే చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ చేసుకుంటున్నారు. సో అందుకోసమని మేము కూడా ట్రై చేద్దామని మేము కూడా ట్రై చేసాము. నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం ట్రై చేసి ఫొటోస్ అండ్ వీడియో తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలామంది సెల్ఫీస్ అందరూ అదే పనిలో ఉన్నారు అక్కడ చాలామంది వ్యాక్సిన్ వేసుకున్నాక. కాకపోతే అది చేసుకున్నాక శానిటైజ్ అయితే చేసుకున్నాము. అండ్ మనకి అక్కడ వ్యాక్సిన్ వేసుకోగానే ఒక స్టిక్కర్ అనేది ఇచ్చారండి. అది కూడా ఇది స్టిక్కర్ అనమాట, ఐఎమ్ వ్యాక్సినేటెడ్ అని ఉంది. సో మనం ఎక్కడన్నా స్టిక్ చేసుకోవడానికి, బైక్ కన్నా దేనికన్నా స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనని పోలీస్ కానీ ఎవరైనా మనని ఆపితే అది చూపించడానికి కూడా మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి, స్టార్ట్ అయిపోయాము ఇంటికి.